అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం మాసువిన, మన వీక్షకులు కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ములగకుండా ఉండడానికి బుడమేరు గేట్లను ఎత్తేయడం వల్ల ఈరోజు విజయవాడ ములుగుపోయింది, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇది ఊళ్ళలో ఒక సామెత ఉందమ్మా, మోకాలకిను బోడిగుండికి ముడేశారనేది. రెండు అసలు సంబంధం లేని అంశాలు, ఒకటికొకటి పొంతలు లేని అంశాలు కనుక ఇట్లా ముడేస్తే ఈ సామెత చెప్తారు. నేను ఇప్పుడు చెప్పిన సామెత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం కూడా అట్లాగే ఉంది. ఆయనకి అసలు నీటిపారుదల వ్యవస్థ మీద కానీ, భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద కానీ, ప్రాజెక్టుల యొక్క నిర్వహణ మీద కానీ, కాలువల మెయింటెనెన్స్ మీద కానీ, ఇలాంటి బుడమేరు లాంటి డ్రైన్స్ మీద కానీ ఎలా నిర్వహించాలో అసలు ఆయనకు అవగాహన లేదు. అదే అవగాహన ఉన్న నాయకుడైతే గతంలో నాయకులకి అనుభవం ఉండేది. ఈయన ఎక్కువ ఈ క్విడ్ ప్రోకో లాంటి వ్యవహారాల్లో మునిగి అలాంటి కేసుల్లో ఉన్న వ్యక్తే తప్ప అలాంటి ఆర్థిక అంశాల మీద ఈయనకి చాలా అంతర్జాతీయ సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. అంతర్జాతీయ స్థాయిలో అంటే అక్రమంగా సంపాదించిన నిధుల్ని ఎలా దారి మళ్ళించి మళ్ళీ వాటిని సక్రమంగా తెప్పించుకుని వాటిని లీగలైజ్ చేసుకోవాలి, చట్టబద్ధం చేసుకోవాలనే దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. అలాంటి అంశాల మీద ఆయనకి చాలా కేసులు ఉన్నాయి, కానీ ఆయన మీద ఇలాంటి అంశాల మీద లేదనేది మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి రుజువైంది. ఆయన తెలియపోతే గమ్మును కూర్చోవాలి, తెలిసి తెలవని వ్యాఖ్యలు ఏదో విమర్శ చేయటానికి చేస్తే అది మనం సూర్యుడి మీద ఉమ్మూస్తే అది మన ముఖం మీద పడుతుంది. అట్లాగే ఇప్పుడు దాన్ని లాకులు ఎత్తేసాడంటే జగన్మోహన్ రెడ్డి, నిన్నెవరో ఒక ఆయన సోషల్ మీడియాలో బుడమేరుకి లాకులు ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి, నీ ఇంటి గేట్లు కానీ తీసుకెళ్ళి అన్న అక్కడ పెట్టావా అని అడిగాడు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. బుడమేరు అనేది ఒక డ్రైను, అది ఖమ్మం జిల్లాలో పుట్టి ఇంకా చిన్న చిన్న రివలెట్స్ని కలుపుకుంటూ వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. కొంత నీళ్ళు వెళ్ళి ఒక 7000 క్యూసెక్స్ నీళ్ళు వెళ్ళి ఇక్కడ కృష్ణా రిజర్వాయర్ ప్రకాశం బ్యారేజ్కి ముందు కలుస్తాయి. అంతే తప్ప అది మొత్తంగా ఇటు వెళ్ళదు. దానికి కూడా ఏం చేశారంటే వెలగలేరు దగ్గర ఒక చిన్న రిజర్వాయర్లా కట్టి డైవర్షను, అది కొల్లేరుకి వన్ ఆఫ్ ద మెయిన్ ఫీడర్ కెనాల్. ఇది కొల్లేరు అనేది ఒక మంచినీటి సదస్సు, ప్రపంచంలోనే ఒక పెద్ద సదస్సుల్లో కొల్లేరు ఒకటి. అది 2-3 జిల్లాల్లో విస్తరించి ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ కొల్లేరు పర్యావరణానికి సంబంధించి కూడా ఒక కీలకమైన జలాశయం. అయితే ఇప్పుడు ఏమైంది, అది ఒక 10-12 వేల క్యూసెక్స్ని తీసుకెళ్ళగలిగిన డ్రైను అది 35,000 క్యూసెక్స్ వచ్చేసినాయి దానికి వరద. మొన్న ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి మునేరు, వైరా, కట్లేరు లాంటి పాలేరు ఎలా పొంగినాయో ఆ ప్రభావం బుడమేరు మీద కూడా పడి, బుడమేరులో కూడా విపరీతమైన నీళ్ల ప్రవాహం వచ్చినప్పుడు దానికి తోడు ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వాటి బండ మెయింటెనెన్స్ చేయకపోవటం వలన వీక్గా ఉండి గళ్ళు కూడా పడినాయి. ఇవాళ గళ్ళు పూడ్చడానికి కూడా బహు కష్టమయ్యి ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళ సహకారం అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు అతి కష్టం మీద ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని పూడుస్తారు. కానీ ఇవాళ అక్కడ పడిన 2 గంటలు పూడ్చారు, కానీ 3వ గంట పూడ్చడం చాలా కష్టంగా ఉంది. వేసిన మట్టి వేసినట్టు కొట్టుకుపోతుంది. ఇప్పటికి కూడా ఉధృతికి ఏచ్చు టైం పడుతుంది, కానీ అప్పుడు రాక విజయవాడ ప్రజలు ఇబ్బంది పడాలి. అందువల్ల వీళ్ళు ప్రతిష్టాత్మకంగా వెళ్లకుండా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళని పిలిపించారు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి అది ఎలా వేయాలంటే ఇటు నుంచి పూడ్చుకుంటూ వెళ్ళాలి, మట్టిని పూడ్చుకుంటూ అవతల రాక వెళ్ళాలి. వేసిన మట్టి కొట్టుకుపోకుండా ఉండటానికి కూడా ఏదన్నా ఒక అడ్డుకట్టలాగా వేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా చేయాలి అనేది వాళ్ళ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇరిగేషన్ శాఖ 2 సమన్వయంతో పనిచేస్తున్నాయి. అక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు 2-3 రోజుల నుంచి ఈ సహాయ కార్యక్రమాలలో పాటు ఇవాళ గండి పూడ్చే కార్యక్రమాల దగ్గరుండి చేయిస్తున్నాడు. ఎందుకంటే అధికారుల్లో అలసత్వం రాకూడదు, ఆ స్పీడ్ ఉండాలి అని. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా దగ్గరుండి మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇంటిని మునగకుండా ఉండటం కోసం ప్రజల ఇళ్ళు ముంచాడనేది అది చాలా తప్పుదోవ పట్టించే అంశంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం తెలియాలి, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆయన కూల్చిన ప్రజావేదిక పక్కనుంది. ప్రజావేదిక గుంటూరు జిల్లా గట్టు వైపు ఉంది. ఈ బుడమేరు నుంచి వచ్చే వాగు కృష్ణా జిల్లా వైపు అంటే VTPS వైపు నుంచి వస్తుంది ఇది. కాబట్టి ఇది కృష్ణానది దాటెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పడే అంత పరిస్థితి ఏం లేదు. అప్పటికే కృష్ణానదిలో
4,70,000 నుంచి 80,000 క్యూసెక్కుల నీళ్లు ప్రవాహం వస్తుంది. వచ్చినట్టు అన్ని గేట్లు ఎత్తేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి 70 గేట్లు ఎత్తేసి ఆల్మోస్ట్ 5 లక్షల క్యూసెక్కుల వాటర్ని పంపించేస్తున్నారు వీళ్ళు. అట్లాంటప్పుడు ఈ బుడమేరులో నుంచి మహా వెళ్తే 7,000 క్యూసెక్కుల నీళ్లు మాత్రం వెళ్ళి కృష్ణా రిజర్వాయర్ ప్రకాశం బ్యారేజ్లో కలుస్తాయి. ఇంకోటి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ అప్పటికే 5 లక్షల క్యూసెక్కుల వాటర్తో ఎగదన్ని ఉంది. ఈ బుడమేరు నుంచి వచ్చే నీటిని అది అసలు తీసుకునే పరిస్థితి ఉండదు, ఎగదోసేస్తుంది, కిందకి తోసేస్తుంది. అదే కనుక డౌన్లో ఉంటే రిజర్వాయర్లో నీళ్లు ఇది వెళ్ళి కలవటానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల ఆ సముద్రం లాంటి ఒక రిజర్వాయర్లో ఇందులో నుంచి వెళ్ళే నీటి చుక్క అనేది ఒక చిన్న నీటి చుక్క లాంటిది. కాబట్టి ఆయన అనే విమర్శలో పసలేదు. దానికి తోడు ఆయనకి గేట్లు ఎత్తారన్నాడు. వెలగలేరు దగ్గర ఈ రెగ్యులేటరీకి గేట్లు ఉన్నా కూడా అసలు గేట్లకి దాటి వెళ్ళిపోతుంది ప్రవాహం. గేట్ ఎత్తితే ఎంత, ఎత్తకపోతే ఎంత, దాని పైనుంచే దూకేస్తుంది. కాబట్టి అది ఎప్పుడు బుడమేరులో సపోజ్ 14,000 క్యూసెక్లు వెళ్ళేటప్పుడు అయితే పని రెగ్యులేటర్లో గేట్లు ఎత్తడంతో గేట్ల కింద నుంచి వెళ్తుంది అనేది ఊహించవచ్చు. కానీ 35,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చినప్పుడు గేట్లకి దీనికి సంబంధం లేదు. అది కేవలం ఆయన ఏంటంటే గతంలో వాళ్ళ బాబాయ్ని కూడా చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారు కలిపి చంపారు అన్నట్టుగానే ఉంది. అందులో ఎంత నిజం ఉందో ఇందులో కూడా అంతే నిజం ఉంది. అంటే ఆయన తాత్కాలికంగా ఎవరో ఒకరి మీద బట్టకాల్చి అవతల మీద వేయాలని చూస్తాడు తప్ప, నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 5 సంవత్సరాలు లోక్సభలో సభ్యుడిగా ఉన్నాను, ఇవన్నీ కూడా అసలు ఆయనకి గుర్తు రావట్లేదు. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు అదే అసెంబ్లీలో. కాబట్టి మనం ఇవాళ మాట్లాడేదానికి విశ్వసనీయత కనుక పోతే రేపు ఆయన ఎవరు నమ్ముతారు? నాయన పులి వచ్చాను రోజు అంటే ఆయన నోటెమ్మటి వచ్చాయని అబద్ధాలే అన్నప్పుడు ప్రజలు నమ్మరు. కాబట్టి మనం ఒక బాధ్యతకరమైన పదవిలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రజా జీవితంలో కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు మాట్లాడేది అర్థవంతంగా మాట్లాడాలి. ఆయన కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి కూడా ఇంకేం చెప్పాడు, మనం రాగానే తెలుగుదేశం మీద విమర్శలు చేయటం తగదు, వాళ్ళకి ఒక ఏడాది టైం ఇచ్చి వాళ్ళు చేయగలిగితే చేస్తారు, చేయలేని రోజు విమర్శించాలి తప్ప కేవలం మనం అధికారంలో లేవు కాబట్టి విమర్శలే అస్త్రంగా తీసుకుంటే మన విశ్వసనీయత పోద్దని చెప్పాడు. అట్లాగే ఈయన చేసిన ఇంకొక స్ట్రాటజికల్గా తప్పు ఏంటంటే, ఒక నెల రోజులు కూడా కాకుండా తెలుగుదేశం వచ్చి ఒక 36 రాజకీయ హత్యలు జరిగినాయని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు. అసలు రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం, రాష్ట్రపతి పాలన పెట్టే అంశాలు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో లేవు. అది చాలా అక్రమమైన పని. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అక్రమమైన పనులు చేయదు. గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని అప్పుడు రామ్లాల్ అని ఉండేవాడు. అప్పుడు మీరు 84లో ఈ సంగతి చెప్తున్నా, అప్పుడు మీరు పుట్టలేదు, చాలామంది ఈ తరం వాళ్ళకి తెలియదు. ఆయన్ని తీసేసి అక్రమంగా వేరే నాదెళ్ల భాస్కరరావు గారు నియమించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం షేక్ అయిపోయింది, దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చింది. వెంటనే అప్పుడు ఆ రామ్లాల్ అనే గవర్నర్ని విత్డ్రా చేసి మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా పదవిలో పునఃప్రతిష్ఠించారు. అలా కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి పిచ్చి నిర్ణయాలు చేయవు. అందులో అక్కడ జాతీయ స్థాయిలో ఈయన చెప్పినప్పుడు అక్కడ నాయకులు అడిగారు, హోంశాఖ కూడా అడిగింది. ఆ 36 పేర్లు ఏ పోలీస్ స్టేషన్లో జరిగినాయో మాకు ఆ నివేదిక ఇవ్వమంటే ఏం మాట్లాడకుండా వచ్చేసాడు. అట్లాగే అక్కడ పత్రికా విలేకరులు అడిగారు జాతీయ స్థాయిలో, ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వలేకపోయాడు. హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత్ గారు అడిగింది, ఆ 36 పేర్లు ఏ పోలీస్ స్టేషన్లో జరిగినా నాకు ఇవ్వండి, మేము విచారణ జరిపిస్తా ఉన్నాడు. చేయలేకపోయాడు. అప్పుడు అంతర్గతంగా పార్టీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు కొట్టి మీద వేసుకుంటున్నాడు, అనవసరంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, ఇలాంటివి చేయటం తప్పు అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి గురించి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిందని కూడా ఆయన చెప్పాడు. ఆయన మునగలా అంటే దాన్ని బట్టి గతంలో ఆయన ప్రజావేదిక కూల్చాడు కదా, అది కూడా మునిగేది కాదు ఇప్పుడు ఉన్నా కూడా. అంతకన్నా నీళ్లలోకి వెళ్ళి పిల్లర్లు వేసి కట్టిన నిర్మాణాలను ఆయన వదిలేశాడు. ఒక్క ప్రజావేదిక కూల్చాడు తప్ప అక్కడ కరకట్ట పక్కన ఉన్న ఏ నిర్మాణాలని కూల్చలేదు. పెద్ద పెద్ద ప్రకృతి ఆశ్రమం ఉంది మంత్రి సత్యనారాయణ రాజు గారి, అవి ఇంకా నీళ్ళల్లో వచ్చినాయి. కనీసం అవి చాలా లోపలికి వెళ్ళి కట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రజావేదిక కానీ కరకట్టకు ఆనుకుని కట్టారు తప్ప నదీ గర్భం వైపు విస్తరించి కట్టలేదు. అవి నది గర్భంలోనే నీళ్లలోకి పిల్లర్లు వేసినట్టు ఆయన పట్టించుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న అంశం బుడమేరు గురించి ఆయనకు తెలియక చెప్పడమే తప్ప వాళ్ళు నాయకులే ఆయన సర్ది చెప్పారు, మీరు ఇలాంటివి తెలిసి తెలవక మాట్లాడకండి, ఏదైనా మీరు బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేది బాధ్యతగా ఉండాలి. అది ఓకే సార్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా సుగుణ, మన వీక్షకులు కూడా నమస్కారం.